మీ అధినేత, మీ పార్టీ అధినేత పదే పదే వైనాట్ 175 వైనాట్ 175 అదే మంత్రాన్ని మీరు కూడా జపిస్తున్నారు. కానీ వైనాట్ 175 అనేది అంత ఈజీ టాస్క్ కాదు కదా, అంత ఈజీగా చెప్పేస్తున్నారు. ఏంటి మీకు అంత కాన్ఫిడెన్స్? అది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపించట్లేదా మీకు? మాకు ప్రజల మీద ఉండే కాన్ఫిడెన్స్ సార్. ప్రజలు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారంతా మా ప్రభుత్వం వైపు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు. ఒకటి. ఇంకొకటి సార్, ఇప్పుడు పదే పదే వాళ్ళు అంటున్నారు, ఎవరు ఇందాక నెల్లూరులో ఒక ఆయన కూడా వచ్చారు, ఆయన వచ్చి భారతదేశ చరిత్రలోనే క్యాండిడేట్స్ని మార్చలేదు అంటున్నారు. సార్ గల్లా జయదేవ్ గారిది ఏ ఊరు సార్? గుంటూరులో ఆయన ఎందుకు ఎంపీ? అలాగే స్పీకర్ ఇంతకుముందు వాళ్ళ టీడీపీలో స్పీకర్ దివంగత కోటల శివప్రసాద్ గారిది ఏ కాన్స్టిట్యున్సీ సార్? 2014 ఏ కాన్స్టిట్యున్సీ గెలిచారు, 2019లో ఏ కాన్స్టిట్యున్సీ నిల్చున్నాడు? అంతెందుకు సార్, వారు ఆదినాయకుడు చంద్రబాబు నాయుడు గారిది ఏ కాన్స్టిట్యున్సీ సార్? కుప్పం కాదా? చంద్రగిరి కుప్పమా? కుప్పం ఎందుకెళ్ళి నిల్చున్నారు ఆయన? ముందు రాజకీయం తెలుసుకోమని చెప్పండి సార్. అన్నీ కూడా ఎప్పుడు కూడా ఈ మార్పులు చేర్పులు అనేది రాజకీయంగా మా రాజకీయ పార్టీగా ఆ పార్టీ చేసుకుంటుంది. దీన్నేదో పెద్దగా చూపించడం అనేది వారికి తగదు సార్. వారు ముందు చెప్పండి చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో ఓడిపోతాడని చెప్పే కుప్పం వెళ్ళి పోటీ చేస్తున్నాడా? ఇప్పుడు నెక్స్ట్ చంద్రగిరిలో ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీ కదా, అక్కడ పోటీ చేస్తాడా? చెప్పండి సార్. అంతెందుకు, ఇందాకేదో రఫీ గారు అంటున్నారు పెద్దలు, వైజాగ్లో కాన్స్టిట్యూట్ ఎమ్మెల్సీ గెలిచామని. మీరు అమరావతిలో పెడితే లోకేష్ అక్కడ ఓడిపోయాడు. మీ ద్వితీయ శ్రేణి, మీ ముఖ్యమంత్రి గారి అబ్బాయి లోకేష్ ఓడిపోయాడు. వీరేమో మాకు కథలు చెప్తారు. మాకు 175 గెలుస్తాం సార్. ప్రజలంతా మా వైపు ఉన్నారు, పేదలంతా మా వైపు ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో, ఇది రాబోయే ఎలక్షన్స్ ఈ తోడేళ్ళకి, పెత్తందారులకి, పేదలకి, పెత్తందారులకి మధ్య జరిగే సంగ్రామం. అలాగే ఈ కార్యకర్తలు, ఈ ప్రజలంతా కృష్ణుల రూపంలో తోడుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాం. రేపు 175 గెలుస్తాం సార్. రమేష్ గారు, మీరు చెప్పేది నిజమైతే, సో మీరు అంత కాన్ఫిడెన్స్, మీకున్న కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా నిజమే అయితే మార్చాల్సిన అవసరం లేదు కదా. ఉన్న క్యాండిడేట్లు పెట్టినా కూడా గెలిచే అవకాశం ఉంటుంది కదా. మరి ఎందుకు ఆ స్థాయిలో మార్పులు చేయాల్సి వస్తుంది సార్? అంటే క్యాండిడేట్ల వల్ల ఓడిపోతారు అనుకుంటున్నారా? క్యాండిడేట్ని మార్చామంటే ఆయన తప్పు చేశాడని కాదు సార్. అంతకంటే ఒక మంచి క్యాండిడేట్ ఇంకొకరిని పెడుతున్నాం. ఒక క్యాండిడేట్ని కాన్స్టిట్యున్సీలో మార్చామంటే ఆయన తప్పు చేశాడని 8% అనుకోలేదు. ఎందుకంటే రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలు ఉంటాయి, రాజ్యసభలు ఉంటాయి, రేపు కార్పొరేషన్లు ఉంటాయి, వివిధ పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. ఇందాకే ఒక మాట అన్నారు, గూడూరు నుంచి పెద్దలు వరప్రసాద్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు. ఆయనకి ఏముందని చెప్పి తిరుపతి ఎంపీ అయ్యాడు. వరప్రసాద్ గారు పెద్దలు, నేను ఆయన తప్పుగా అంటలేదు సార్. ఆయనకి ఏం లేదు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారి చూసి ఫ్యాన్ గుర్తు రాజకీయంగా అవగాహన లేదు కదా సార్. అలాగే మేము అనేది ఏంటంటే, అలాగని వరప్రసాద్ గారిని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు సార్. మేము అనేది ఏంటంటే, అక్కడ ఒక మంచి క్యాండిడేట్ని మేము పెడుతున్నాం. అందులో కూడా చాలా కాన్స్టిట్యున్సీలో పూర్వం నుంచి వస్తున్న వరవడికిని మార్చి, ఏదైతే పూర్వం నుంచి కొన్ని అగ్రవర్ణాలైతే ఏదైతే ఆ కాన్స్టిట్యున్సీలో పాతుకుపోయి వాళ్ళే రాజకీయం చేస్తున్నారో వారిని అందరినీ కూడా మార్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వాళ్ళు రావాలి, అంబేద్కర్ ఏదైతే చెప్పారో అది సాధ్యం కావాలనే ఒక తలంపుతో ఇవన్నీ మార్పులు చేర్పులు ఉంటాయి సార్. ఇంకా రాబోయే కాలంలో మరిన్ని మార్పులు చూస్తారు సార్. ఈ మార్పులు చూసి తెలుగుదేశం వరకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. వాళ్ళు ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇంకా మరి ఇక్కడ మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రం నుంచి కూడా వాళ్ళు పార్టీల్ని వాళ్ళకి పొత్తుగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్. రఫీ గారు నేనేమంటున్నానంటే, మన రమేష్ కుమార్ గారు రైట్ రమేష్ గారు, అదే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అని చెప్తున్నారు, పదే చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళనే మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది కదా అనేది చాలా మంది వాదన. అది కాదు సార్, నా ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కొన్ని మార్పులు చేసి ఆ ఎస్సీకి ఇస్తున్నాం కదా సార్. అది కాక ఏదైతే ఓపెన్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో, ఓపెన్ కేటగిరీ, అందులో కూడా ఎస్సీలకు ఇస్తున్నాం, బీసీలకు ఇస్తున్నాం, ముఖ్యంగా బీసీలకు ఇస్తున్నాం. ఇప్పుడే ఎవరు మా సహోదరి ఈ కృష్ణప్రసాద్ గారికి మైలవరం, అక్కడ ఒక యాదవ్ కులానికి ఇచ్చాం.
ఇవన్నీ కూడా ఒకటి సార్ వెంకట్ గారు, రాజకీయంగా పెను మార్పులు తీసుకొస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి అధికారం అదనేది కాదు సార్, రాజకీయంగా పెను మార్పులు తీసుకొస్తున్నారు. ఆ పెను మార్పుల్లో భాగమే ఇవన్నీ కూడా. తప్పకుండా 2024లో ఆయన చరిత్ర సృష్టిస్తారు సార్. భారతదేశ రాజకీయ చరిత్రలోనే చరిత్ర సృష్టిస్తారు. ఇవన్నీ మార్పులు కూడా వచ్చేస్తాయి రాబోయే రోజుల్లో. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికి, పేదలందరికీ కూడా మంచి జరిగే దిశగా అడుగులు వేయడం కూడా జరుగుతుంది. రమేష్ గారు, మీరు చాలా కాన్ఫిడెన్స్ చెప్తున్నారు, మళ్ళీ మేము వస్తున్నాం అని మీరు బలంగా చెప్తున్నప్పుడు కూడా, అంటే ఇదే ఇటువంటి సీనే మన పక్క రాష్ట్రంలోనే, అంటే తెలంగాణలోనే జరిగింది. ఏం జరిగిందో మీకు తెలుసు. చాలా స్ట్రాంగ్ గా హ్యాట్రిక్ కొట్టేస్తామని చాలా కాన్ఫిడెన్స్ గా, ఈవెన్ ఎలక్షన్స్ ముందు రోజు వరకు కూడా చాలా కాన్ఫిడెన్స్ గా కేసీఆర్ గారు పెద్దలు చెప్పారు, రఫీ గారు చెప్పారు, ఆడలేక మధ్యలో వాడు తెలుగుదేశం ఉందా లేదా, రెండు జాతీయ పార్టీ తెలుగుదేశం, తెలంగాణలో తెలుగుదేశం ఉందా లేదా అడగండి సార్. ఆయనకి తెలుగుదేశం పోటీ చేసే పరిస్థితులు కూడా లేదు. ఇటువంటి కుయుక్తులు, వెనక నుంచి వెనుపోట్లు, అదే పరిస్థితి తప్ప వీరికి అక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలిస్తే వీళ్ళు సరదా ఏంటి సార్? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలిస్తే రఫీ గారి సరదా ఏంటి, చంద్రబాబు నాయుడు సరదా ఏంటి సార్? తెలుగుదేశం పరిస్థితి ఏంటి? జాతీయ అధ్యక్షులు ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఆయన పరిస్థితి చెప్పండి సార్. మరి మీరు తెలంగాణలో పరిస్థితి చెప్పండి. మీ పార్టీ 2019 ఎన్నికల్లో మొత్తం 150 సీట్లతో చాలా బంపర్ మేరటీ గెలిచింది కదా. ఆ మానియా వైసీపీ ఇక్కడ తెలంగాణలో కూడా ఉంటే పోయేదిగా, మీరు కూడా పోటీ చేయలేకపోయారు కదా. అవును సార్, మీరెందుకు పోటీ చేయలేకపోయారు? మేము నాయకులు చెప్పారు తెలంగాణ కంటెస్ట్ చేయము, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకే మా పార్టీ. మేము వద్దనుకుంటున్నాం కదా సార్. తెలంగాణ